గంగిరెడ్డి అన్న అకాల మృత్యు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నెల 17వ తారీఖున ఆయన చనిపోయినట్టుగా శ్రీనివాసులు గారు ఫోన్ చేసి చెప్పడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. తక్షణమే ఆయన అంత్యక్రియల్లో కూడా సాగునీటి సాధన సమితి తరఫున నేను, అదేవిధంగా కర్నూలు జల సాధన సమితి నుండి రామకృష్ణారెడ్డి గారు, సాగునీటి సాధన సమితి నుండి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి అన్న అంతా కలిసిపోయినప్పుడు, అక్కడికి పోయినప్పుడు అక్కడ జనం చూస్తే అనేక ప్రజా సంఘాల నాయకులు అక్కడికి రావడం, వారికి నివాళులు అర్పించడం వారి యొక్క కార్యక్రమానికి, ఆయన చేపట్టిన కార్యక్రమానికి ఒక నిదర్శనంగా కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మన మహాదేవ్ గారిని పిలిచినప్పుడు కూడా నంద్యాలకు మీటింగ్కి వచ్చారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. మనం యథార్థవాదులం, యథార్థ విషయాలే మాట్లాడదాం, మనం ఎవరిని ఏ రాజకీయ పార్టీకి అజెండా మోయాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఒక మంచి సందేశం ఇచ్చాడు. మనం ఎక్కడ కలిసినా జలవందనం అని మాట్లాడుకుందాం అని. వారి స్మృతికి కోసమైనా సరే ఇప్పుడు ఎవరిని పలకరించుకున్నా మన జలవందనం అనే మాటతో పలకరించుకుంటే వారికి నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఆ దిశగా ఈ రోజు రామకృష్ణారెడ్డి ఆ కార్యక్రమం మొదలు పెట్టాడు. మాట్లాడముందే హలో అని కాకుండా జలవందనం అని పిలుచుకునే కార్యక్రమం రాయలసీమ వ్యాప్తంగా ఆయన స్మృతికి చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన అనంతపూర్ జల సాధన సమితికి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అంతకుముందు చైతన్య ఒక సొసైటీని ఏర్పాటు చేసి, అంటే ఒక నీటి రంగమే కాదు ప్రజలను చైతన్యవంతం చేస్తూ అన్ని రంగాల్లో బాగుపడడం చేసిన కార్యక్రమాలు చేసుకుంటూనే నీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనంతపూర్లో విశిష్టమైన సేవలు చేస్తూ, అదేవిధంగానే రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యక్రమాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులున్నా హిందూపూర్ నుండి నంద్యాలకు కానీ లేదా విజయవాడకు కానీ తిరుపతికి కానీ ఏ కార్యక్రమాలు పెట్టి వచ్చి పాల్గొంటున్నారంటే ఆ నిబద్ధతకు ఒక అది తెలియజేస్తుంది. ఆ వయసులో 75-70 ఏళ్ల వయసులో కూడా ఆ కార్యక్రమాలకు ఎప్పుడు చెప్పినా కూడా వస్తున్నారంటే వాళ్ళ నిబద్ధత తెలియజేస్తుంది. వారి మరణం తప్పకుండా రాయలసీమకు తీరని లోటే. అయితే వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా ఈ కార్యక్రమంలోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విధంగానే యువతను, అదేవిధంగా సమాజాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి కూడా సాగునీటి సాధన సమితి కూడా తమ పాటల రూపంలో నీరు అనేది పంట పొలాలకే కాదు, ఇది అందరికీ అవసరమైనది, యువత ఉద్యోగాలకు అవసరమైనది, ప్రతి ఒక్క మానవాళికి అంతా అవసరమైనది అనే సందేశం ఇచ్చే పాటలను కూడా మనం తయారు చేసుకుంటూ వారికి ఘన నివాళి అర్పించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాం. తప్పకుండా వారి లోటును తీర్చే దానికి ఎవరు లేకపోయినప్పటికీ కూడా వారి ఆశయాల ప్రకారం నడుచుకోవడానికి రాయలసీమలో సాగునీటి అభివృద్ధి కోసం, అనంతపూర్ సాగునీటి అభివృద్ధి కోసం తప్పకుండా పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సంపాదన తెలియజేస్తూ మీకు ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ, ఆయన పేరులోనే చైతన్యం ఉంది. ప్రజలను కూడా అనంతపురం జిల్లాలో ప్రజలను కూడా చైతన్యవంతం చేస్తూ ఒక ఆర్గనైజేషన్ స్థాపించి రాయలసీమ రైతుల కోసము అహర్నిశలో నిత్యం కష్టపడేవారు. అనంతపురం జిల్లాకు ఏం కావాలన్న దానికి ఒక డ్రాఫ్ట్ వర్క్, అంటే అక్కడ ఏ ప్రాజెక్టులు కావాలి, ప్రజలకు ఏం చేయాలి అని చెప్పి ఒక నిశిత పరిశీలన చేసి ఒక డ్రాఫ్ట్ వర్క్ ఇస్తూ అటు ప్రజలను చైతన్యం చేసుకుంటూ ఉండే వ్యక్తి ప్రధానంగా అనంతపురం జిల్లాకు ఒక ఉద్యమ నాయకుడు కోల్పోవడం జరిగింది. మన రాయలసీమ సాగునీటి సాధన సమితిలో అకుంఠ దీక్షతో పాల్గొనేవాడు, ప్రతి సమావేశానికి హాజరయ్యేవాడు. ఆయనకి ఈరోజు మనం గత 12 సంవత్సరాల నుంచి మన సాగునీటి సాధన సమితికి చాలా ఆయన ఉపయోగకరంగా ఉన్నాడు. ఆయన మరణ వార్త మన సాగునీటి సాధన సమితి వాళ్లకు తీరని లోటుగా భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈరోజు అనంతపురం జిల్లా జల సాధన సమితి అధ్యక్షులు, కార్యదర్శులు చైతన్య గంగిరెడ్డి గారు జల సాగునీటి అభివృద్ధి కొరకు చాలా కృషి చేశారు. మన రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా ఆయన వంతు కృషి చేస్తూ పాల్గొనడం జరిగింది. ఆయన గత 12 సంవత్సరాల నుండి సాగునీటి సాధన సమితిలో అటు రాయలసీమ అన్ని జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు, చిత్తూరు, కడప, కర్నూలు అన్ని జిల్లాలు, నంద్యాల అన్ని జిల్లాల్లో ఈయన పర్యటించారు. వారు మరణ వార్త తెలిసిన చాలా విభ్రాంతికి గురవడం కూడా జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మన రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి నంద్యాలలో ఈ యొక్క సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే వారి యొక్క కుటుంబానికి మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన జీవితం మొత్తము రాయలసీమ కోసమై, సాగునీటి కోసము ఎంతో కష్టపడిన వ్యక్తి, మహానుభావుడు ఆయన. అలాగే కాకుండా రాయలసీమ సాగునీటి సాధన సమితి చేసే ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన సాగునీటి సమితికి, నీటిపారుదల రంగానికి చాలా కృషి చేసినాడు. మన
ఈ సాగునీటి సమితిలో ఈ రాయలసీమ జిల్లాల్లో కూడా దీని వ్యాప్తికి ఆయన చాలా కృషి చేసినాడు. ఆయన మరణము మన రాయలసీమ సాగునీటి సమితికి తీరని లోటుగా భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారికి వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.